స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఇంట్లో మనం రకరకాల పక్షుల్ని జంతువుల్ని పెంచేస్తూ ఉంటాము. చిలుకలని, పావురాలని, చేపలని, కుక్కలని, టాటాయిస్లని, కుందేళ్ళని, ఇలా రకరకాల జంతువుల్ని పెంచుతాం కదా, పక్షుల్ని. అసలు ఎంతవరకు కరెక్ట్? పెంచొచ్చా, అసలు పెంచుకోవచ్చా ఇంట్లో? పెంచచ్చా అంటే పరిస్థితులను బట్టి. ఉదాహరణకి పెద్ద ఇల్లు తోట ఉన్నాయి అనుకోండి, కుందేళ్ళని పెంచుకుంటాం. ఇంటి చుట్టూతా కాంపౌండ్ వాల్ ఉంది, కుందేళ్ళు యథేచ్ఛగా తిరుగుతాయి. రాత్రిపూట వాటంతటవి తమ స్థానాన్ని వెతుక్కోలేవు గనక అవి ఉండడానికి ఒక చిన్న గూడు లాంటిది ఏర్పాటు చేసి పెంచవచ్చు. కానీ అవి తిరగటానికి తగినట్టు ప్రదేశం ఉండాలి. అలాగే మరి కుక్కలు అవి పెంచినట్టయితే పల్లెటూళ్ళల్లో ఓపెన్ ప్లేస్ చాలా ఉండి బయట గేటు వేసేసి ఉంచేవారు. అప్పుడు లోపల తిరుగుతూ ఉండేది. ఎవరన్నా వస్తుంటే కట్టేసేవాళ్ళు కాసేపు. అవును, అంతే తప్ప మిగిలిన సమయంలో యథేచ్ఛగా తిరిగేవి. పైగా వాటికి ఉన్న లక్షణం ఏమిటంటే, కుక్కలకి విశ్వాసపాత్రత ఉంది గనక అవి పారిపోవు. ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయి గనక వాటికి అది పెద్ద పట్టింపు లేదు. అదే పిల్లుల్ని పెంచి దాన్ని కట్టేయండి, పిల్లిని ఉండనే ఉండదు. అలాగా వాటికి యథేచ్ఛగా తిరిగేటటువంటి సౌకర్యం ఇవ్వాలి. అందులోనూ చెప్తారు, శాకాహారులైనటువంటి వాళ్ళు కుక్కల్ని పెంచితే మహాపాపంట. ఎందుకంటే అవి పుట్టుకతో మాంసాహారులు కుక్కలు. ఎక్కడో లాబ్రడార్ లాంటివి తప్ప మిగిలినవన్నీ కూడా మాంసాహారులే. మరి మాంసాహారులైనటువంటి కుక్కల్ని తెచ్చి వాటికి శాకాహారం ఏం పెడతారు? నెయ్యి పెడితే దగ్గు వస్తుంది వాటికి. పెరుగు పెట్టకూడదు. పాలు కూడా ఒక స్థాయిలో పనికొస్తే ఒక స్థాయిలో పనికిరావు. నిత్యం అదే పెట్టడానికి వీలు లేదు. మరి అట్లాంటి దానికి తగని ఆహారం పెట్టి దాన్ని హింసించటం అన్నది సరే కాదా? నేను చెప్పను మంచిగా చెడా అని. అంతే కదా. ఇది వీటిని వదిలేస్తే ఇంకా మీరన్నటువంటి పక్షులు అన్నారు. సాధారణంగా పావురాళ్ళు ఇంటి చూరుల్లో ఉంటాయి, లేదా డాబాలు అవి కనుక ఉన్నట్టయితే బయట కానీ సజ్జ ఉంటే దాని మీద ఎక్కడన్నా చేరతాయి. అంటే కొంచెం నీడ పైన వాన పడకుండా ఉండేటట్టు అవి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుని యథేచ్ఛగా తిరిగి వెళ్ళేటట్టు ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి. ఇళ్లల్లో పెంచటం అన్నది చాలా తక్కువ పావురాళ్ళని. ఎప్పుడన్నా ఈ తెల్ల పావురాళ్ళు ఉంటాయే వాటిని కొద్దిమంది పెంచుతూ ఉండేవాళ్ళు పూర్వం. ఈ మధ్యకాలంలో చాలామందే పెంచుతున్నారట. మనకు కూడా ఇక్కడ ఉన్నాయి కదా, మనం అటు ఉస్మానియా యూనివర్సిటీ పైకట్టు కనుక ఉస్మానియా హాస్పిటల్ అటు పైన వెళ్ళినట్టయితే అసలు ఇలా వేల పావురాళ్ళు అలా వచ్చి వాళ్తూ ఉంటాయి. అక్కడ చల్లిన గింజలు అవి తీసుకుని పెడుతూ ఉంటాయి. ఇళ్లల్లో పెంచుకోవడం చాలా తక్కువ. కానీ ఈ మధ్య కాలంలో పావురాళ్ళని కూడా వాటికి పోటీలు పెట్టడానికి, వార్తలు పంపించటానికి వాటిని వాడుకోవడం అన్నది ఉంది. వాటికి కాళ్ళకి రింగ్స్ పెట్టి వాటిని గుర్తులుంచుకోవడానికి. మీరు గమనించారో మీకు తెలుసో తెలియదో కానీ డేగల్ని పెంచేవాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. డేగ ఎంత దానికి వాళ్ళు తీసుకునే శ్రద్ధ, అమ్మో భయం వేస్తుంది అసలు. ఆ డేగ ఉందంటేనే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అంత దూరం నుంచి చూసి వచ్చేసేవాళ్ళం మేము. అది అట్లాంటిది ఈ లవ్ బర్డ్స్ అని వీటన్నిటిని, పిచ్చుకలంటే ఊర పిచ్చుకల్ని పెంచాం. మామూలు పిచ్చుకలు 2 రకాల పిచ్చుకలు ఉంటాయి, చిన్న పిచ్చుకలు, పెద్ద ఊర పిచ్చుకలు. ఇవేవి పెంచాం. వీటిల్లో రంగులు ఉండేటటువంటి వాటిని మనం పెంచుకుంటూ ఉంటాం, రంగురంగుల పిచ్చుకల్ని. వాటిని పెంచితే కూడా ఏమంత ధర్మం అమ్మా, యథేచ్ఛగా తిరగనీయకుండా. ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ టవర్స్ ఎక్కువ లేని రోజుల్లో రైలులో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ రైలు పట్టాల వెంట వేసినటువంటి ఎలక్ట్రిక్ తీగల మీద ఆ పిచ్చుకలు వరుసగా రంగురంగుల పిచ్చుకలు ఉంటూ ఉంటే వాటిని చూసి ఇదే రంగు, వీటి రంగు ఏమిటి,
ఎన్ని మా నల్ల ఉన్నాయి, ఎన్ని ఇలాంటివి చూసుకుని ఆనందించేవాళ్ళం. ఇప్పుడు అటువంటి దృశ్యాలు లేవు, అవును. పిచ్చుకలే లేకుండా పోయినాయి. ఇళ్లల్లో పెంచడం అనేది ఏమంత న్యాయం చెప్పండి అమ్మా. స్వేచ్ఛగా హాయిగా ఎగిరేటటువంటి వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోవడానికి ఏం చేస్తారు, రెక్కలు ఎగరడానికి వీలుగా ఉండే భాగాలను కత్తిరిస్తారు. ఇప్పుడు దాన్ని పంజరంలోంచి తీసి బయట పెడితే కూడా ఎగిరి వెళ్ళలేదు చాలా పక్షులు. న్యాయమా? మనం కూడా కదలడానికి వీలు లేకుండా మన శరీర అవయవాలని ఇన్వాలిడ్ చేసి మన కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ఇట్లాంటివి గనక చేసినట్టయితే దాటికి తగినటువంటి శాస్తి అనుభవిస్తారు అని మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు. అందులోనూ తాబేలు లాంటి వాటిని పెంచటం అన్నది ప్రభుత్వం నిషేధించినటువంటిది. మనం పెంచుకుంటున్నామని తెలిస్తే ప్రభుత్వం ఒప్పుకోదు. అందులో ప్రత్యేకంగా కొన్ని జాతులు, ఇంట్లో బావి ఉండి బావిలో ఓ తాబేలు ఉందనుకోండి దాన్ని పట్టించుకోరు. కానీ ఇంట్లో తిరిగేట్టు పెంచుకోవడానికి మనం ఎక్వేరియం లాంటిది పెట్టి ఆ ఎక్వేరియంలో చేపలు, దాంతో పాటుగా ఈ తాబేలు ఇలాంటివి పెంచుతూ ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి తాబేళ్లలో, ఎంత అందంగా ఉంటాయి వాటి పైన ఉండేటటువంటి డిప్పలు. వీటిని ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటే మాత్రం ప్రభుత్వం అంగీకరించదు. కానీ చాలా తాబేళ్లు పొలాల్లో గనక ఉన్నట్టయితే తాబేళ్లు కనపడుతూ ఉంటాయి. పొలాల సమీపంలో ఇల్లు కట్టుకున్న చోటకి ఇళ్లల్లోకి తాబేళ్లు వస్తే వాటికి మందార పూలు పెడతామమ్మా, ఎక్కువ ఆహారం వాటికి. మందార పూలు, మందార మొగ్గలు, అవి శాకాహారులు తాబేళ్లు. వాటికి అవి పెడితే అవి వచ్చి పోతూ ఉంటాయి. వాటిని యథేచ్ఛగా తిరగనివ్వాలి, కానీ మన దగ్గరికి వస్తే సంతోషం. కానీ తీసుకొచ్చి దాన్ని ఒక పంజరంలో బంధించటం లాంటిది సరైన పద్ధతి కాదు. స్వేచ్ఛా జీవులకి మనం ఇబ్బంది కలిగించినట్టు అవుతుంది. దీనికి సంబంధించి మనకి రామదాసు కూడా, భద్రాచల రామదాసు, ఆయన కూడా బందిఖానాలో ఉండడానికి ఆయన చిన్నప్పుడు ఏదో చిలకని బంధించి పెంచాడని. అట్లాగే యముడు మాండవ్యమునికి శూలారోపణ శిక్ష విధించిస్తే నువ్వెందుకు విధించావు అని అడుగుతాడు. ముని అడుగుతాడు, ఎందుకు నాకు ఇటువంటి శిక్ష విధించావంటే, నువ్వు చిన్నతనంలో తూనీగల్ని పట్టి వాటిని ముళ్ళుకు గుచ్చి ఆనందించేవాడివి, అందువల్ల నీకు శూలారోపణ చేశాము అని. అంటే ఆయన కోపం వచ్చింది. నేను చిన్నపిల్లవాడుగా చేసినటువంటి దానికి నువ్వు ఇంత శిక్ష విధిస్తావా? దానికి తెలిసి తెలియని వయసు కదా అది. అంచేత నువ్వు చిన్న శిక్ష విధించాల్సిన చోట ఇంత శిక్ష విధించావు గనక నువ్వు భూలోకంలో పుడతావు అని చెప్పాడు. అదే ధర్మరాజుగా పుట్టాడంటారు. ఓహో. ఇట్లా మనకి మన చరిత్రలో కొన్ని ఉన్నాయి, మన ప్రాచీన పురాణాల్లో కనపడుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా వీటిని పెంచచ్చు, కానీ పెంచడానికి అవి సహజంగా ఉండే వాతావరణాన్ని కల్పించి పెంచాలి తప్ప లేకుండా పెంచకూడదు. ఇప్పుడు పూర్వకాలం అంతఃపురాల్లో రాజకుమార్తెలు హంసల్ని పెంచి నడకలు నేర్పించేవారు, నెమళ్ళని పెంచి వాటికి నృత్యాలు నేర్పించేవారు. అంటే పెద్ద ఉద్యానవనాలు ఉండేవి, అక్కడివి యథేచ్ఛగా తిరిగేవి. తెచ్చి అక్కడ పెట్టారే తప్ప బంధించాల. బంధించినప్పుడు సమస్య వస్తుంది. ఇది మామూలు నైతికంగా మనం చెప్పుకున్న విషయం అయితే చాలా జంతువుల అనారోగ్యాన్ని కలిగిస్తాయి మనకి మన వల్ల వాటి వల్ల మనకి. ఇప్పుడు ఎక్వేరియంలో చేపల్ని పెడతాం, చాలా త్వరగా చచ్చిపోతూ ఉంటాయి. అవును, ఎంత బాధేస్తుంది. అది కూడా ఒక జీవే కదా. అదేదో చెరువులో ఉండి బతికిందో చచ్చిందో మనకి తెలియకపోతే పర్వాలా, కానీ మనం తెచ్చి దానికి ఏదో ఆహారం పెడితే అది చనిపోతే మనం పెట్టిన ఆహారం వల్ల చచ్చిపోయిందా, మన అజాగ్రత్త వల్ల చచ్చిపోయిందా, ఒక జీవి చనిపోవడానికి మనం కారణమయ్యామా అని బాధపడడం ఒకటి ఉంటే, ఈ కొన్ని ఇప్పుడు పిల్లులు ఉన్నాయి, పిల్లి ఒంటి నుండి పడినటువంటి వెంట్రుకలు గనక మన లోపలికి వెళ్ళినట్టయితే అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు. ప్రెగ్నెంట్ విమెన్ మరీ జాగ్రత్తగా ఉండాలి. కుక్క ఒంటి నుండి పిల్లి ఒంటి నుండి వచ్చేటటువంటి వెంట్రుకల విషయానికి వస్తే, అవి ఎలా, ఒక కుక్క ఉంది ఇలా గోక్కుంటుంది, బోల్డు జుట్టు రేగుతుంది, రేగి గాల్లోకి పెడుతుంది, మనం తినే ఆహారాల్లో పడుతుంది, మన జుట్టే పడుతుంది ఇంతంత బారు వెంట్రుకలు. మరి చిన్న చిన్నది పడదా? అనారోగ్య కారణం. అలాగే పావురాల గాలి ఒక రకంగా మంచిదంటారు, ఒక రకంగా చాలా అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
పక్షవాతం వచ్చినటువంటి వారికి పావురాల గాలి రెక్కల గాలి సోకినట్టయితే పక్షవాతం తగ్గుతుందని పూర్వం అనేవాళ్ళు. అందుకని పెంకుటిళ్లల్లో పావురాళ్ళు కనుక ఉన్నట్టయితే చూరుల్లో తరిమేవాళ్ళు కాదు. కానీ పావురాళ్ళ రెట్టలుంటాయే అవి తినడానికి పాములు వస్తాయి. పాములకి చాలా ఇష్టం అది. పాములు మన ఇళ్లల్లో తిరుగుతూ ఉంటే భరించగలిగినటువంటి ధైర్యం ఉందా? అదే ఆ వాసన కూడా మంచిది కాదంటారు కాదు. కదమ్మా. ఆ పావురాళ్ల నుంచి వచ్చేటటువంటి వాసన ఊపిరితిత్తులకి హాని కలిగిస్తుంది. వాటి రెట్టల నుంచి వచ్చేటటువంటి వాసన అనేక రకాలైన Infections. అనారోగ్యాలు కలిగిస్తుంది. మొట్టమొదట ఇవి ఉన్నట్టయితే క్లెన్లీనెస్కి ఇబ్బంది. వాటిని బాధ పెడుతున్నాం ఒకటి, ఇంతగా శుభ్రం చేయగలిగినటువంటి ఓపిక ఉందా? అది ఇప్పుడు కుక్క పిల్లని పెంచితే దానికి 4 రోజులకు ఒకసారి ప్రత్యేకం దాని షాంపూ తెచ్చి దానికి ఒళ్ళు రుద్ది దానికి షాంపూ వేరు, దానికి జుట్టు ట్రిమ్మింగ్ చేసి దానికి ఇంజక్షన్లు ఇప్పించి ఎన్ని చేస్తే అవును. ఒక మనిషి కన్నా ఎక్కువ చేయాలి. అంత చేసి దాన్ని పక్కలో పడుకోబెట్టుకునేటటువంటి ధైర్యము పరిస్థితి ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే కొంచెం అదుపులో ఉండడమే మంచిది. పెద్ద ఇల్లు, కావలసిన కాంపౌండు, వీలైనంతసేపు గొలుసేయకుండా గొలుసు పెట్టి కట్టకుండా ఉండే పరిస్థితి ఉంటే కుక్కల్ని పెంచుకోవచ్చు. అని లేకపోతే కష్టం. పంజరంలో పెడితే ఎంత బాధాకరం. అవును. చాలా మందికి చెరసాలలో ఉండే ఆ పరిస్థితి రావడం పక్షుల్ని పెంచి వాటిని పంజరంలో పెట్టడమే అని చెప్తారు. ఓహో. ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ప్రతిదానికే ఆచి తూచి అడుగు వేస్తేనే సహజంగా అయితే పర్వాలేదు. అసహజమైన విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆచి తూచి అడుగు వేయాలమ్మా. తప్పకుండా అమ్మా. నమస్తే.